వెల్కమ్ టు సంస్కృతి సిరిలు ఛానల్. మీ మెదడు మిమ్మల్ని ప్రతిరోజు మోసం చేస్తుంది. ఒక్కసారి ఊహించండి, మీకు 5 లక్షలు వచ్చాయి. మీ స్నేహితుడు చెప్పాడు, ఒక షేర్ కొనండి, ఏడాదిలో డబల్ అవుతుంది. మీరు కొనేశారు. కొన్ని రోజులు లాభం వచ్చింది. మీకు అనిపించింది, నేను చాలా తెలివైన ఇన్వెస్టర్ను అని. కానీ ఒక నెల తర్వాత మీ డబ్బులో సగం అయిపోయింది. ప్రశ్న ఏమిటంటే, మిమ్మల్ని మార్కెట్ మోసం చేసిందా? లేదు, మీ మెదడే మిమ్మల్ని మోసం చేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసిన ద ఆర్ట్ ఆఫ్ థింకింగ్ క్లియర్లీ పుస్తకంలో చెప్పిన అత్యంత ప్రమాదకరమైన 12 ఆలోచనల పొరపాట్లను నిజ జీవిత ఉదాహరణతో తెలుసుకుందాం. చాప్టర్ నెంబర్ 1, మన మెదడు ఎందుకు షార్ట్కట్స్ తీసుకుంటుంది. మన మెదడు రోజుకు వేలాది నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతి నిర్ణయాన్ని లోతుగా విశ్లేషించడం సాధ్యం కాదు. అందుకే అది షార్ట్కట్స్ ఉపయోగిస్తుంది. ఈ షార్ట్కట్స్ను కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఇవి కొన్నిసార్లు ఉపయోగపడతాయి, కానీ చాలా సందర్భాల్లో మనల్ని తప్పుదారి పట్టిస్తాయి. కన్ఫర్మేషన్ బయాస్, మనకు నచ్చిన విషయాలనే నిజమని నమ్మడం. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక షేర్ కొనాలనుకుంటాడు. అతను యూట్యూబ్లో ఈ షేర్ ఎందుకు పెరుగుతుంది అని మాత్రమే సెర్చ్ చేశాడు. పడిపోతుందని చెప్పిన వీడియోలను చూడడు కూడా. చివరకు నష్టం వస్తుంది. ఇక్కడ మీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న సమాచారాన్ని కూడా చదవడం. అంటే మోరల్ ఏమిటంటే, మనం తప్పకుండా మీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న సమాచారాన్ని కూడా తప్పకుండా చదవండి. నెక్స్ట్ వన్, సర్వీవర్షిప్ బయాస్. విజయం సాధించిన వారినే చూసి విఫలమైన వారిని మర్చిపోవడం. ఉదాహరణకు, ఒక యూట్యూబర్ కోటీశ్వరుడు అయ్యాడని చూసి వేల మంది ఉద్యోగాలు వదిలేశారు. కానీ విఫలమైన లక్షలాది మంది గురించి ఎవరూ మాట్లాడరు. అందుకే మనం ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ ఇద్దరిని కంపేర్ చేసి మనం డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ మోరల్ ఏమిటంటే, సక్సెస్ స్టోరీస్ మాత్రమే కాదు, ఫెయిల్యూర్ స్టోరీస్ని కూడా తప్పకుండా చదవండి. థర్డ్ వన్, సోషల్ ప్రూఫ్. అందరూ చేస్తున్నారని మనం కూడా చేయడం. ఉదాహరణకు, ఒక రెస్టారెంట్ ముందు పెద్ద క్యూ ఉంది, పక్కనే ఖాళీ హోటల్ కూడా ఉంది. మనం క్యూ కట్టిన చోటుకే వెళ్తాం, ఎందుకంటే అందరూ వెళ్తున్నారు కాబట్టి. ఇక్కడ మోరల్ ఏమిటంటే, జనం చేస్తున్నారని అది సరైన నిర్ణయం అని అనుకోవడమే, కానీ అది నిజం కాదు. మనం అన్నీ గమనించిన తర్వాతే మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఫోర్త్ వన్, ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. లేట్ అయిపోతుందనే భయం. ఉదాహరణకు, షేర్ మార్కెట్ లేదా క్రిప్టో వేగంగా పెరుగుతుందని చూసి చివరిలో కొనడం, తర్వాత ధర పడిపోవడం. ఇక్కడ మోరల్ ఏమిటంటే, భయంతో కాదు, ప్రణాళికతో నిర్ణయం తీసుకోవడం. ఫిఫ్త్ వన్, లాస్ అవర్షన్. అంటే లాభం కంటే నష్టం ఎక్కువ బాధగా ఉంటుంది. ఉదాహరణకు, 1000 రూపాయలు పోతే చాలా బాధ, అదే 1000 రూపాయలు సంపాదిస్తే అంత ఆనందం ఉండదు. అందుకే చాలామంది నష్టంలో ఉన్న షేర్లను అమ్మరు. సిక్స్త్ వన్, సంక్ కాస్ట్ ప్యాలసీ. ఇప్పటికే డబ్బు పెట్టామని తప్పు నిర్ణయాన్ని కొనసాగించడం. ఉదాహరణకు, బోర్ కొట్టిన సినిమాను అయినా కానీ చూడడం, టికెట్ కొన్నాను కదా అది చివరి వరకు చూడడం, ఇలాంటివి. ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, గత ఖర్చు కాదు, భవిష్యత్తు లాభం చూసి నిర్ణయం తీసుకోండి. సెవెంత్ వన్, హాలో ఎఫెక్ట్. ఒక మంచి లక్షణం చూసి మొత్తం వ్యక్తిని గొప్పవాడిగా భావించడం. ఉదాహరణ, ఒక హీరో ఒక ప్రోడక్ట్ను ప్రమోట్ చేశాడు అంటే ఆ ప్రోడక్ట్ అత్యుత్తమైనదని మనం నమ్మడం. అంటే అక్కడ ఆ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకోకుండా మనం ఒక వ్యక్తిని చూసి గుడ్డిగా నమ్మి మోసపోవడం. ఎయిత్ వన్, యాంకరింగ్ బయాస్. మొదట చూసిన సంఖ్యనే నిజమని భావించడం.
ఉదాహరణకు మీరు ఒక షర్ట్ కొన్నారనుకోండి, ఆ షర్ట్ మీద ఎంఆర్పి వచ్చేసి 5999 ఉంటుంది. అలాగే కిందనే ఆఫర్ ధర 2499 ఉంటుంది. మనకు భారీ తగ్గింపు అనిపిస్తుంది, కానీ అసలు విలువ ఏమిటంటే దాని కాస్ట్ వచ్చేసి 1800 మాత్రమే కావచ్చు. అందుకే మనం మొదట చూసిన దాన్ని గుడ్డిగా నమ్మేస్తాం. వాస్తవాలను గ్రహించి మనం నిర్ణయాలు తీసుకోవాలి. 9th వన్, అవైలబిలిటీ బయాస్. ఎక్కువగా వినిపించిన విషయమే ఎక్కువ జరుగుతుందని అనుకోవడం. ఒక ఉదాహరణకు, విమాన ప్రమాదాల వార్తలు చూసి విమానం అంటేనే భయం, కానీ రోడ్డు మీద ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే విమాన ప్రమాదాలే మనం ఎక్కువగా న్యూస్ పేపర్లలో గమనిస్తూ ఉంటాం, లేకుంటే ఎక్కువ హైలైట్ అయి చూపిస్తుంటారు. కానీ రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి. వార్తలు చూసి మన విమాన ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం కరెక్ట్ కాదు. 10th వన్, ఓవర్ కాన్ఫిడెన్స్ బయాస్. నాకు అన్నీ తెలుసు అనే అతి విశ్వాసం. ఉదాహరణకు, ఒక ట్రేడర్ మొదటి 2 ట్రేడర్లో లాభపడతాడు, తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి నష్టపోతాడు. అందుకే మనం అన్నీ తెలుసు అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మనం ఎక్కడన్నా ట్రేడ్ చేసే ముందర వాటి అన్నిటి విషయాలు తెలుసుకున్న తర్వాతే మనం ట్రేడింగ్లో ఇన్వాల్వ్ కావాలి. 11th వన్, డెసిషన్ ఫ్యాటిగ్యూ. ఎక్కువ నిర్ణయాలు తీసుకున్న తర్వాత తప్పు నిర్ణయాలు తీసుకోవడం. ఉదాహరణకు, రోజంతా పనిచేసిన తర్వాత షాపింగ్కి వెళ్తే అవసరం లేని వస్తువులు కొనుక్కోవడం. అంటే మనం ఎక్కువ వర్క్ చేసినప్పుడు మనం స్ట్రెస్లో ఉంటాం కాబట్టి తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 12th వన్, హిండ్ సైట్ బయాస్. జరిగిపోయిన తర్వాత ఇది ముందే నాకు తెలుసు అని అనుకోవడం. ఉదాహరణకు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నేను ముందే చెప్పాను అని చెప్పేవారు చాలామంది ఉంటారు. నిజానికి ముందు అంత స్పష్టత ఉండదు. అలాగే మీ జీవితాన్ని మార్చే 10 నియమాలను ఇప్పుడే తెలుసుకుందాం. వెంటనే నిర్ణయం తీసుకోకండి. మీ అభిప్రాయాన్ని ప్రశ్నించండి. వ్యతిరేక అభిప్రాయాన్ని కూడా వినండి. భావోద్వేగంతో పెట్టుబడి పెట్టకండి. సోషల్ మీడియాను పూర్తిగా నమ్మకండి. ప్రతి వార్తను ధృవీకరించండి. తప్పును ఒప్పుకోవడానికి భయపడకండి. విజయం మాత్రమే కాదు, వైఫల్యాల నుంచి కూడా నేర్చుకోండి. పెద్ద నిర్ణయానికి ముందు ఒక రోజు రాత్రి అంతా ఆలోచించండి. మీ మెదడు కంటే మీ తర్కాన్ని ఎక్కువగా ఉపయోగించండి. ఫైనల్గా కంక్లూజన్ ఏమిటంటే, మన జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, డబ్బు కాదు, అలాగే పరిచయాలు కాదు. మన ఆలోచనలు తప్పుగా ఆలోచిస్తే సరైన అవకాశాలు కూడా నష్టాలుగా మారుతాయి. స్పష్టంగా ఆలోచిస్తే సాధారణ అవకాశాలే గొప్ప విజయాలుగా మారుతాయి. ఇప్పటి నుంచి ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఒక ప్రశ్న వేసుకోండి. నేను నిజంగానే ఆలోచిస్తున్నానా, లేక నా మెదడు నన్ను మోసం చేస్తుందా? ఈ ఒక్క అలవాటు మీ డబ్బును, మీ కెరీర్ను, మీ సంబంధాలను, మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రపంచ ప్రసిద్ధి పుస్తకాల తెలుగు సారాంశాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరో జీవితాన్ని మార్చే పుస్తకంతో కలుస్తాను. ధన్యవాదాలు.